Hi everyone, welcome to LVT Education. As a part of 5th class entrance test guidance classes, today we will discuss 2024 5th class entrance test paper. Right, first we will discuss Telugu, and before that, as we have discussed the previous videos, 5th class entrance exam paper for Gurukula consists of 100 marks. Part A consists of 20 marks, which is in Telugu subject, and part B consists of 25 marks English subject, and part C consists of 25 marks mathematics, and part D consists of environmental science, which is science, and part E 10 marks mental ability, which is also easy. And now we will discuss Telugu, right? Look at here. Look at here. Right. First question in Telugu. ఈద్ ఉలే ఫీతర్ అనే పండుగకు మరొక పేరు, రైట్? రంజాన్. It is lesson based question. And the next one, పాలపిట్ట అందంగా ఉంటుంది, రైట్? పాలపిట్ట అందంగా ఉంటుంది. అందంగా అనేది ఎవరిని వర్ణిస్తుంది? పాలపిట్టని, రైట్? అంటే విశేషణ, అడ్జెక్టివ్ ఇన్ ఇంగ్లీష్. ఇది భాషా భాగాల నుంచి, ఇది ఈజీగా చేయవచ్చు. ఈజీగా చేసే క్వశ్చన్లలో ఫస్ట్ వన్, దిస్ వన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, దేశ ప్రజల మధ్య డాష్ పెంపొందించాలి, స్నేహభావం, రైట్? ఇట్ ఈస్ ఆల్సో లెసన్ బేస్డ్ క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? గోదావరి నది. ఇట్ ఈస్ ఆల్సో లెసన్ బేస్డ్ వన్. ఎక్స్క్యూజ్ మీ. రైట్, ఫిఫ్త్ వన్, ఉడత సహాయం చేసింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. కర్తని అంటే పని చేసేవారు, ఎవరు? ఉడత. అండ్ నెక్స్ట్ వన్, దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు? జాతీయ గీతాలు. అండ్ నెక్స్ట్ వన్, గాథా సప్తశతి ఏ భాషా సంకలనం? దిస్ ఈజ్ ఆల్సో లెసన్ బేస్డ్ క్వశ్చన్. ప్రాకృతం భాషా సంకలనం. అండ్ ద నెక్స్ట్ వన్, గ్రంథాలయం అనగా? ఆట స్థలం కాదు, ఎలిమినేషన్ మెథడ్లో యూ కెన్ గో ఫర్ దట్ వన్. బడి. అండ్ ద నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్, ద్విత్వాక్షరం. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చుంటే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. గంట కాదు, ఆశం కాదు, అండ్ ఊయల కాదు, మంచం కాదు, మిక్చర్. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్, పిల్లల్లారా పాపల్లారా గేయాన్ని రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. దిస్ ఈజ్ ఆల్సో లెసన్ బేస్డ్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్,
సరైన పదాన్ని గుర్తించండి. ఈజీగా తెలుగు రాయడం చదవడం వచ్చిన వాళ్ళు ఈజీగా చేయవచ్చు. పతాకము. సి ఇస్ ద ఆప్షన్. రైట్, సి ఇస్ ద ఆప్షన్. ద నెక్స్ట్ వన్, సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు? సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు? ఇంతకుముందు ఏ జిల్లా, ఇప్పుడు ఏ జిల్లా? ఇంతకుముందు వరంగల్ జిల్లా. నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ థింక్, జాతర వరంగల్. ఇప్పుడు ములుగు. అయిపోయింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు ఏది? శ్రీరామ్ సాగర్. యాక్చువల్గా ప్రపంచంలో దిస్ మైట్ నాట్ బి అవర్ ఆన్సర్, బట్ ఎనీవే బుక్లో ఉన్న ప్రకారం శ్రీరామ్ సాగర్. రైట్, నెక్స్ట్ వన్, కా నుండి రౌతి వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు? హల్లులు అంటారు. దిస్ ఇస్ ఆల్సో ఈజీ. ఐ థింక్ దిస్ మైట్ బి థర్డ్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్ ఇన్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. సిరి అనే పదానికి బహువచనం సిరులు. ఫోర్త్ క్వశ్చన్ ఈజీ. అండ్ ద నెక్స్ట్ వన్, ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? దిస్ ఇస్ ఆల్సో లెసన్ బేస్డ్ క్వశ్చన్. మిద్దె రాములు. రైట్, నెక్స్ట్ వన్, ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం. ఫోర్త్, ఐ థింక్ ఫోర్త్. ఇది 2 times రిపీట్ అయింది ఈరోజు ఈ పేపర్లో. అంటే ద్విత్వాక్షరం 2025 పేపర్లో 2 times వచ్చింది, 2024 పేపర్లో 2 times వచ్చింది. అంటే ఎనీవే యు ఆర్ గోయింగ్ టు గెట్, ఇఫ్ యు లెర్న్ టైప్స్ ఆఫ్ లెటర్స్, ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. గాంధీజీ తల్లి పేరేంటిది? పుత్లిబాయ్, డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. సరే, నెక్స్ట్ వన్, దశకంఠుడు 10 తలలు ఉన్నవాడు రావణుడు. రైట్, భూమీషులు అనగా ఎక్కువ భూమి గలవాడు. ఇందులో రాజులు వస్తుంది ఆప్షన్. రైట్, now we will discuss English. In Telugu, I think around 5 questions are easiest questions. Anyway, in every paper 5 to 10 questions you are going to get very easiest questions. అంటే ప్రతి పేపర్లో కూడా 5 నుంచి 10 ప్రశ్నలు తెలుగు సబ్జెక్టులు ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, ఏ డాష్ ఆఫ్ బీస్ attacked me, a swarm of bees. A swarm of bees, and we'll get a flock of birds, herd of cows, and then a bundle of clothes. Next one, a bouquet of flowers. Right, a bunch of sticks. Next, and
right? వీటన్నిటి మీద గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది ఎవ్రీ ఎగ్జామ్ యూ విల్ గెట్ వన్ క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ద సింగర్ సాంగ్ ఏ సాడ్ సాంగ్. ఐడెంటిఫై ద యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ అంటే పనిని తెలియజేసేది. పాడిండు అనే దాన్ని పని చేసినట్టు వస్తుంది. యాక్షన్ వర్డ్ సాంగ్. వాట్ ఈస్ దేర్ సాంగ్? past tense, past form of the word verb. There is nothing but V2. Right, next one. The boy is dash the chair. Right. The boy is dash the chair. Between అంటే two nouns రావాలి, ఇది కాదు. రైట్. రైట్. బిట్వీన్ అంటే ఇది కాదు, ఆప్షన్ కాదు. రైట్. నెక్స్ట్ వన్, బిహైండ్. బిహైండ్ అంటే వెనకాల కావచ్చు, ఈ ఆప్షన్ కావచ్చు. ఇంటూ అంటే లోపల అనే మీనింగ్ వస్తుంది, త్రూ అంటే ద్వారా అనే మీనింగ్ వస్తుంది, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. బిహైండ్. ద బాయ్ ఈజ్ డాష్ చైర్ అంటే ద బాయ్ ఈజ్ బిహైండ్ ద చైర్. అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మిర్రర్. రైట్. రైట్. పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నేమింగ్ వర్డ్ అంటే పేర్లను తెలిసిన నామవాచకం, నౌన్. రైట్. హియర్ ఏకలవ్య. It is verb. It is not naming verb. Enjoying is also verb. Right. Next one. Babu is going to school. Replace the underlined word with a suitable pronoun. Babu ante abbayi peru. Suitable pronoun means he. Amma aithe she vastadi. Girl. It ante things. They ante plural. Noun. Next one. The glass is made up of steel. Right? The glass is made up of steel. And the next one. Coconut tree is dash, then palm tree. Right? Positive comparative. Tall. Coconut is taller than palm tree. Taller. Right? Adjective. Superlative. Positive comparative form of adjective. Taller than palm tree. Right. Next one. The table is dash the chair and the sofa. Two వచ్చినాయి చూడండి. I think అంటే టేబుల్ అనేది చైర్కి సోఫాకి మధ్యలోన ఎక్కడనో ఉన్నట్టు. రైట్. రైట్. బిట్వీన్. Table is between the chair and the sofa. And the next one. Right. Fill in the blanks with a suitable verb form. Every day అనేది కనిపిస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్. I eat. I eat. Next one. Eating. V4. Every day అని కనిపిస్తే ఫస్ట్ ఫామ్ వర్బ్. నెక్స్ట్ వన్.
fill in the blank, choosing the right word. There are dash mangoes in the basket, right? There are 2 mangoes, TWO2. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి అందులో? 2 mangoes ఉన్నాయి, రైట్? నెక్స్ట్ వన్, వాట్ వర్డ్ రైమ్స్ విత్ క్యాట్? క్యాట్ లాగా మళ్ళీ రైమ్స్ పాటలాగా వచ్చేది ఏంటిది? మ్యాట్. దిస్ వన్, రైట్? మ్యాట్. And the next one, which sentence is written in the future tense? As we have discussed in the previous videos, 2020, while we are explaining 2025 VTG set paper, I explained how to attempt tenses questions, right? When you have will, shall, those are definitely future tenses questions, right? This is only one option, right? Next one. Yeah, next passage. One day a miller and his son drive their donkey to the market. Soon a group of girls sees them and breaks out laughing. Look at those fools, they are walking on foot when the donkey can carry one of them on his back. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒక మిల్లర్ అండ్ తన కొడుకు వాళ్ళ గాడిదను తోలుకుంటూ మార్కెట్కి వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు కొంతమంది అమ్మాయిల గుంపు వాళ్ళని చూసి నవ్వింది, పగలబడి నవ్విండ్రు. ఎందుకంటే వాళ్ళని చూడండి, ఒక డాంకీ ఖాళీగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు ఒకరు దాని మీద ఎక్కే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంత పిచ్చోళ్ళు వాళ్ళు అన్నట్టుగా నవ్వినారు, రైట్? దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ passage. Anyway, we will see the questions. Who drives the donkey to the market? ఎవరు తీసుకెళ్తున్నారు డాంకీని? Miller and his son, right? Next one, where do they drive to the donkey? గాడిదని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? to the market. And the next one, a group of girls sees them and breaks out. ఏం చేసిరు వాళ్ళు? వాళ్ళని చూసి laughing, నవ్విరు. నెక్స్ట్, the girls called the miller and his son as, వాళ్ళిద్దరిని ఏమన్నారు వాళ్ళు? గర్ల్స్ fools అన్నారు, రైట్? డన్. This is the passage questions. These are very easiest questions, you can attempt easily. And the next one, 38th question, we dash our picture at Charminar yesterday. Yesterday అంటే పాస్ట్, ఈజీగా గెస్ చేయొచ్చు. పాస్ట్ అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఓన్లీ క్లిక్ కూడా ఉంది ఇందులో, రైట్? అండ్ నెక్స్ట్ వన్, V2, liquid is nothing but V2. Shravani likes ice creams and chocolates, and it's easy answer చేయొచ్చు. Next question, find out the correct sentence. Vimala likes singing but dancing. No, Vimala likes singing and dancing. It is correct answer, right? And the next question is, a piece of cloth worn over the face for protection. Identify the right word following description. One word substitution. Cloth, veil. Compass is direction identifier. Caravan is group of travelers. And the next one, again passage. Then you are going to get good marks if you get more passages, right? A group of monkeys decided to go on a fast one day. అంటే కొన్ని కోతులని కలిసి ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నాయి. బిఫోర్ వి బిగిన్, సంథింగ్ ఈజ్ మెన్షన్డ్ హియర్. థింక్ వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ అంటే
before we begin, think we should keep the food ready with which we will break the fast. దట్ మీన్స్ అంటే అంటే ఉపవాసం విడిచే టయానికి మన దగ్గర ఫుడ్ ఉండేటట్లుగా రెడీ చేసుకొని పెట్టాలి. అది ఉపవాసం స్టార్ట్ చేయకముందే మనం ఉపవాసం విడిచే సమయానికి మనకు ఫుడ్ ఉండేటట్లుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి సెడ్ ద మంకీ చెఫ్. మంకీ చెఫ్ అనే కోతి చెప్తుంది. ద మంకీస్ అగ్రీడ్. అన్ని కోతులు ఒప్పుకున్నాయి. ద యంగ్స్టర్స్ వర్ సెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. అన్ని యువకులైన కోతులన్నింటినీ ఫుడ్ కోసం పంపించారు. దే రిటర్న్డ్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్. అవన్నీ రిటర్న్ వచ్చినాయి చాలా అరటి పండ్లతో రిటర్న్ వచ్చినాయి. ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వి బిగిన్ అవర్ ఫాస్ట్. అంటే మనం ఉపవాసం స్టార్ట్ చేయక ముందుకే మన ఎవరి షేర్ వాళ్ళు తీసుకోవాలి. సో దట్ వీ డోంట్ స్పెండ్ టైం డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఆఫ్టర్ వీ బ్రేక్ అవర్ ఫాస్ట్. మన ఉపవాసాన్ని చేసిన తర్వాత టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడే స్ప్లిట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి. యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వీ విల్ బీ బై దెన్ సెడ్ ద చెఫ్స్ వైఫ్. అంటే చెఫ్స్ వైఫ్ అనే కోత ఏం చెప్పింది, మనం ఆ టైంకి ఎంత ఆకలిగా ఉంటామో ఒకసారి ఊహించుకోండి అని చెప్పింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్. హూ డిసైడెడ్ టు గో అనే ఫాస్ట్ వన్ డే. ఎవరు డిసైడ్ అయ్యారు ఉపవాసం ఉండాలని? గ్రూప్ ఆఫ్ monkeys. And then next one, identify the opposite word of delicious. Delicious అంటే రుచికరంగా ఉండడం. ఆపోజిట్ వర్డ్ ఏంటి? టేస్ట్లెస్. And then who is the speaker of the following statement? You can imagine how hungry we will all be by then. అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. చెఫ్స్ వైఫ్, said the chef's wife. This is our question. Next one. Who were sent in search of food? ఆహారం కోసం ఎవరిని పంపారు? యంగ్స్టర్ని పంపారు. Next one, maths. We will complete maths as early as possible. First question is fractions related. Anyway, you are going to get fractions question in the exam paper. 1, 2, 3, 4, 5. Shaded parts are 5, total parts are 8. 5 by 8 is the answer. Next one. What will be the next number in the given sequence? Sequence number 80, 80, 77, gap of 3, 77, gap of 3, 74, and gap of 3, 71 is the answer. Right? Answer will be. The next question is, a boat can carry 300 kg weight if the weight of people in the boat is 220 kg. How much more weight can the boat carry? The total weight that boat can carry is 300 kgs. అంటే ఒక బోట్లో 300 kgs వెయిట్ పడుతుందంట. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది? 220 kgs. ఇంకెంత పడుతుంది అంటున్నాడు? 80 kgs. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. A teacher bought 72 books. She distributed 4 notebooks to each child. To how many children notebooks were distributed? మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 72 బుక్స్. ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చింది? 4. ఎంతమందికి సరిపోతాయి? 4 1s are 4 and 3 is the remainder. 2 4 8 is 32. What is the remainder now? అంటే 18 మెంబర్స్కి ఆ బుక్స్ సరిపోతాయి, మేడం కొన్న బుక్స్. నెక్స్ట్ వన్. Swati has to pour out 2 liters of juice in glasses that can hold 200 ml. అంటే ఆమె 10 గ్లాసులల్లో 2 liters పోర్ చేయాలంట. అంటే ఈ గ్లాసుల క్వాంటిటీ ఎంత పడుతుంది? ఇందులో 200 milliliters ml. అంటే ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 liters. 2 liters అంటే 2000 milliliters.
అంటే 1 లీటర్కి 1000 మిల్లీలీటర్, 2 లీటర్స్ అంటే 2000 మిల్లీలీటర్స్. 200 మిల్లీలీటర్స్ గ్లాసులో ఎన్ని నింపగలుగుతుంది 2000 మిల్లీలీటర్స్ తోటి? 10 నింపగలుగుతుంది ఆమె. రైట్, దిస్ ఈజ్ అవర్ ఆప్షన్ 10. అండ్ అగైన్ 2 kilograms and 500 grams of dal in grams. 2 kg is equal to 2000 grams. 1 kg equal 1000, 2 kg is equal to 2000 and 500 grams. Total 2500 grams. It is our answer. And the next one is the weight of 7 rice bags is 350 kgs. 350 kgs ఉన్నాయి. ఎన్ని బ్యాగులు ఉన్నాయి అందులో? 7 ఉన్నాయి. 7 రైస్ బ్యాగ్స్ వెయిట్ ఎంత? 350 kgs. ఒక్క బ్యాగ్ వెయిట్ ఎంత? అన్ని ఈక్వల్గా ఉన్నాయంటే డివైడ్ చేసేయండి. 7 5 35, రిమైండర్ 0, అగైన్ 0, 7 0 0. అంటే ఎన్ని బ్యాగులు అవుతాయి? 50 బ్యాగ్స్. రైట్ నౌ ఇక్కడ ఒక్క సింబల్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్. ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 5 are 25. Multiplication. If the cost of 12 bananas is 58, then the cost of the 1 dozen bananas. అంటే 12 అంటేనే డజన్. సేమ్ కన్ఫ్యూజింగ్ చేసిండు ఇక్కడ, కన్ఫ్యూజ్ చేస్తుండు. అంటే 1 డజన్ బనానాస్కి ఎంత ఇద్దాం? సేమ్ 58 ఆన్సర్. 8 people can sit safely in a jeep. ఒక జీప్లో ఎంతమంది పడతారంట? ఫస్ట్ దాంట్లో 8 అంటే 48 people కావాలి నాకు. ఎన్ని జీప్లలో పడతారు? 8 8 8 8 8 16 24 32 40 48. అంటే ఎన్ని ఉన్నాయి? 2 3 4 5 6 జీప్స్లలో పడతారు. You can go for division also. 48 8 8 6 48, remainder is 0 6. Right, we can complete in 15 minutes. Right, how many squares are there here? And first one, smaller one, 2 3 and again 4 8. This is 4 and middle one is 5 and top one is 6. 6 squares are there. 2 kg is equal how many grams? Again we have done this question previously. 2000 grams. A truck can carry 140 bags of a cement. How many bags of cement can 5 such trucks carry? ఒక బ్యాగ్లో 140 బ్యాగ్స్ పడతాయంట. అంటే 5 బ్యాగులలో 5 ట్రక్లలో ఎంత? ఒక ట్రక్లో 140 kgs 140 బ్యాగ్స్ పడతాయి. 5 ట్రక్స్లలో ఎన్ని బ్యాగులు పడతాయి? 140 140 140. You will get 700, or otherwise you can multiply with that one. Right, 700, option D. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న రాయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్, బిగ్ నెంబర్స్ లార్జ్. బిగ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ 792. 792 స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్ ఏంటిది? ఇది ఒక్కటే. ఇక మళ్ళీ మిగతా అన్ని 792 ఎక్కడా లేదు కాబట్టి ఒకటే ఆప్షన్. 750 centimeters in meters. 750 centimeters equal to 700 centimeters plus 50 centimeters. 700 centimeters అంటే 7 meters plus 50 centimeters. This is our option. 12 into 40. 12 4 is 48. 0 480 option. 40 into 12. 0 12 4 is 48. This is our option. If 0 అంటే వాల్యూ లేదు, 0 అంటే వాల్యూ 8000 plus 20. 8020. This is our option. 8020. The next one.
Avani spends 5 rupees each day. How much money does she spend in a week? అవని ఒక రోజులో 5 రూపాయలు ఖర్చు పెడితే 7 రోజులలో ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది? 5 7s 35. 7 రోజులు ఎందుకంటే ఒక వీక్లో ఎన్ని రోజులు ఉంటాయంటే 7 days. రైట్ అగైన్ టైం. చిన్న ముళ్ళు అవర్స్ని ఇండికేట్ చేస్తుంది, గంటల్ని ఇండికేట్ చేస్తుంది. పెద్ద ముళ్ళు నిమిషాలను ఇండికేట్ చేస్తుంది, మినిట్స్. అంటే మరి ఇక్కడ 3 ఉంది కదా, అంటే 3 minutes కాదు. యూ కెన్ క్యాలిక్యులేట్ హియర్ లైక్ దిస్. ఇక్కడ నుంచి ఇక్కడకు 5 minutes, అంటే 1 అంటే 5, 2 అంటే 10, 3 అంటే 15, 4 అంటే 20, అంటే 12, 15 అవుతుంది ఇక్కడ టైం. హౌ మెనీ సైడ్స్ డూ రెక్టాంగిల్స్ హ్యావ్? రెక్టాంగిల్స్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 sides. 1 2 3 4. 68 is distributed among 4 children. How much money will each child get? 68 రూపాయలని 4 మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసారంట. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 4 1s 4. వాట్ ఈస్ ద రిమైండర్? 2 8. 4 7s 28. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 17 rupees వస్తుంది. 6 6 36, 1 into 36, 12 into 3 36. ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే 36 వస్తుంది. 4 9 36. అండ్ ఇంకా సెట్టింగ్ చిన్న నుంచి పెద్ద. చిన్న నెంబర్ ఇందులో 126 స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే. ఇంక మళ్ళీ అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. 4208. 4208. This is our option. Right. Next question. Find the largest 4-digit number that can be formed using digits. Descending order లో చేయండి. 9420. Next we will discuss science. Sun rises. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? ఈస్ట్, తూర్పున ఉదయిస్తాడు. Ropes are made with jute. అంటే తాళ్ళ దీంతో తయారు జనపనార. Which is our national animal? Tiger. రాష్ట్ర జంతువు అంటే దేశ జంతువు అంటే పులి. రాష్ట్ర జంతువు అంటే జింక. Deer. Which of the district Ramappa temple is located? Ramappa, actual Warangal, but there is no option. We will take it as Jayashankar. Identify the leaf. ఈ ఆకు ఏంటి, ఎట్లా ఉంది? తామరాకు, లోటస్. Children's Day is celebrated on 14th November. వాళ్ళ దినోత్సవం 14th November. Which classes protect us from cold? చలి నుంచి ఏ దుస్తులు రక్షిస్తాయి? ఉన్నాయి. షిప్ ఆఫ్ డిజర్ట్. ఎడారి ఓడని దేన్ని అంటారు? క్యామెల్, ఒంటె. అండ్ దెన్ నెక్స్ట్ వన్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్కి మెయిన్ సోర్స్ ఏంటిది? వ్యవసాయం. ఆహారానికి ముఖ్యమైన ఆధారం ఏంటి? వ్యవసాయం. డ్యూ టు విచ్ సబ్స్టెన్స్ లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్? ఆకులు పచ్చగా ఉండడానికి కారణం ఏంటిది? పత్రహరితం, క్లోరోఫిల్. ప్లాంట్స్ గ్రో విత్ మల్టిపుల్ స్టెమ్స్ ఆర్ కాల్డ్? మల్టిపుల్ స్టెమ్స్ కాల్డ్ షబ్స్, పొదలు. And we need to discuss again few more questions. Group of villages is called? villages అన్ని కలిస్తే డిస్ట్రిక్ట్. సారీ, మండల్. మండల్స్ అన్ని కలిస్తే డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్స్ అన్ని కలిస్తే స్టేట్. మండల్, డిస్ట్రిక్ట్ అంటే జిల్లా, స్టేట్ అంటే రాష్ట్రం. స్టేట్స్ అన్ని కలిస్తే కంట్రీ, దేశం. దేశాలన్నీ కలిస్తే, కంట్రీస్ అన్ని కలిస్తే వరల్డ్, ప్రపంచం. రిమెంబర్ దట్.
Musical instruments like drums are made with animal skin. డోలు వాయిద్యాలు తయారు చేయని ఉపయోగిస్తారు జంతు చర్మం. We stop when red light glows. Get ready when orange light glows. Move forward when green light glows. What is above system? అంటే ఎర్ర లైట్ వెళ్ళినప్పుడు ఆగటం, ఆరెంజ్ లైట్ వెళ్ళినప్పుడు సిద్ధంగా ఉండడం, లైట్ వెళ్ళినప్పుడు అంటే ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్. దిస్ ఈస్ ట్రాఫిక్ సిస్టమ్. జెబ్రా క్రాసింగ్ సిస్టమ్ కాదు. జెబ్రా క్రాసింగ్ అంటే తెల్లటి చారలు ఉండేదాన్ని జెబ్రా క్రాసింగ్. How many directions are there? North, east, west, south. Four sides are there. We get honey from, actually it is bees నుంచి తేనె వస్తుంది అంటే తేనెటీగల నుంచి, but there is no option for us, right? All option. And the next question is right. The birds which move from one place to another place in search of food to lay eggs and to protect themselves from the cold and heat are called as migratory birds. గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసం, వేసవి చలికాలంలో వాతావరణం తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తాయి. వాటిని ఏమంటారు? వలస పక్షులు అంటారు. The body of a bird is covered with feathers. ఈకలతో పక్షి శరీరం కప్పబడి ఉంటుంది. And the next one, the families which has parents and their children are called nuclear families. వ్యష్టి కుటుంబం అంటారు. అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అంటారు. Which gases are responsible for the changes in atmosphere? కార్బన్ మోనాక్సైడ్ చేంజెస్ రెస్పాన్సిబుల్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఆక్సిజన్ కాదు. అంటే ఇక్కడ డి ఆప్షన్ ఏ అండ్ బి, అంటే ఈ రెండు అయితే ఏ అండ్ బి. ఆప్షన్ డి కాలుష్యానికి రీజన్ అయ్యే గ్యాసెస్. 91 mental ability, 91 to 100, and we need to complete this one, right? Where is that option? This one. 92 question stage, right? హ్యాపీ అంటే ఆపోజిట్ వర్డ్ వచ్చింది అండి, సాడ్. టాల్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంది? షార్ట్, రైట్. నెక్స్ట్ వన్ 93 క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అది ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఇది ఒక్కటే ఉంది. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. హెన్ లివింగ్ థింగ్, టైగర్ లివింగ్ థింగ్, స్పారో లివింగ్ థింగ్, స్టోన్ ఒక్కటే నాన్ లివింగ్ థింగ్. అంటే డిఫరెంట్గా ఉన్నది అనుకోవాలి. పులి బతికున్న జీవి, కోడి సేమ్, పిచ్చుక సేమ్, రాయి ఒక్కటే బతికి లేదు కదా అన్నట్టు, ప్రాణం లేదు కదా. ఏబిసి. నెక్స్ట్ వన్ డి. జెడ్ బిఫోర్ వై, వై బిఫోర్ ఎక్స్, ఎక్స్ బిఫోర్ డబ్ల్యూ, డిడబ్ల్యూ. ఆప్షన్ బి. భిన్నంగా డిఫరెంట్గా ఉన్నది. ఇట్ ఈస్ పాలిగాన్, ఇట్ ఈస్ పాలిగాన్, ఇట్ ఈస్ పాలిగాన్. అన్ని డబ్బాలు లాగా ఉన్నాయి. ఇట్ ఈస్ ఒక్కటి రౌండ్ షేప్లో ఉంది. ఇది ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 5 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కారణం నుంచి వచ్చింది, ఇక్కడ ఈ కారణం నుంచి వచ్చింది, ఇక్కడ ఈ కారణం నుంచి వచ్చింది. ఇది కారణం నుంచి రాలేదు కాబట్టి ఇది ఒక డిఫరెంట్గా ఉంది. Again it is upward, downward, upward, again downward. This is our option. And it is triangle. ఈ కారణం నుంచి ఈ సైడ్ పోయింది, ఈ కారణం నుంచి ఇక్కడ పోయింది. మరి పై కారణం నుంచి కింద సైడ్కి రావాలి కదా. దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. And we have completed with the second paper explanation also. And if you would like to know what is strategy, how to approach these questions, you can see the videos which are uploaded in the last week, and I will keep that video links in the description box.
And also, if you thought that this video will be useful for others, you can share this video, and once try to see previous videos to get more